నమస్తే స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం. స్త్రీతత్వంలో మన స్త్రీల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. అదే పురాణాలైనా ఇతిహాసాలైనా ఏదైనా కూడా స్త్రీకి ఉండే ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నాం. అలాగే మనకి వివరిస్తున్నారు శ్రీమతి వేమగంటి శక్తిమతి గారు. మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, ఇంతవరకు స్త్రీల గురించి ప్రాముఖ్యత ఎంత ఉంది అని చెప్పుకుంటూ పోతుంటే అలా ఎంత నడిచినా కూడా తరగట్లేదని అనిపిస్తుంది. ఇప్పుడు పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలు ఎవరు రచించారు? ఆ పురాణాల్లో స్త్రీకి ఉండే ప్రాముఖ్యత ఏంటి చెప్తారా? అష్టాదశ పురాణాది సత్యవతి సుత కృత్యాది సత్యవతి సుత. అష్టాదశ పురాణాలను రచించిన వాళ్ళు వేదవ్యాసం, సత్యవతి కుమారుడైనటువంటి యొక్క వేదవ్యాసం. 18 పురాణాలను రచించినాడు వారు. అయితే ఈ పురాణాలకు చాలా విశిష్టత ఉంది. కొందరేమో వేద సమానమైనవి అని కూడా అంటారు. కొన్ని పురాతనంగా తీసుకొని, పురాణం అంటే పురాతనం కదా, పురాతనంగా కూడా తీసుకొని వాటిని అనుసరించాలని అంటారు. పురాపి నవం భవతి పురాణం అంటే పురాణం ఎప్పుడైనా పురాతనమైనది మళ్ళీ కొత్తగా నవ్యతను సంతరించుకునేది అనే అర్థంతో ఒకళ్ళు చెప్పారు. అదే విధంగా అంటే ప్రాచీన కాలందైనా కొత్త వాళ్ళకు కూడా, అంటే అన్ని యుగాలకు ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాం కదమ్మా. పురాతనమే అది, పురాతనం సనాతనం. ఇంతకుముందు మనం ఒకసారి భాస్కరుడు సూర్యుని గురించి చెప్పినాం. అతడు సనాతనమైన వాడైనప్పటికీ కూడా ఈనాటికి కూడా ఉన్నాడు అని. ఆ విధంగా పురాతనం సనాతనం లాగా పురాణం. అంతేకాకుండా పురాతనం పురాణం అని కూడా అంటారు. పురాతనం పురాణం అంటే వేదాలతో సమానమైనవి పురాణాలు. అంటే చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక స్థానం ఉంది పురాణాలు. వ్యాస మహర్షి రాసిన 18 పురాణాలకు కూడా చాలా విశిష్టమైనటువంటి ఒక స్థానం ఉంది. అయితే ఈ పురాణాల ద్వారా ఇప్పుడు భాగవతం, రామాయణం చాలా 18 పురాణాలు ఉన్నాయి కదా. సరే, కొన్ని వాళ్ళ గురించి కూడా మనం స్త్రీ యొక్క అన్ని యుగాలలో, ఇప్పుడు ఒక పురాణానికి ఆ కాల భేదం ఉంది. ఒక్క కాలంలోనే అన్ని జరగవు కదమ్మా. ఆ కాల భేదాన్ని బట్టి కూడా స్త్రీలు ఏ విధంగా ఉన్నారనేది మనం తెలుసుకోవచ్చు. అదే మరి పురాణాలు, కొన్ని రామాయణాల ఇతిహాసాల్లో మన కొన్ని స్త్రీల పాత్రల గురించి ఏమైనా వివరిస్తారమ్మా? తప్పకుండా. అప్పుడే వినేవాళ్ళకంటే ఇప్పుడు మనం ఎంతసేపటికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే అది కరెక్ట్ గా గుర్తుపడుతుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్పి దానికి ఎగ్జాంపుల్ ఇస్తేనే మళ్ళీ ఇంకో ప్రాబ్లం చేస్తే దాని గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది. స్త్రీలు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారంటే మరి వాళ్ళ చరిత్ర ఏంటో అందరి మనం చెప్పలేము, కానీ కొంతమంది అయినా మనం 1-2 చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శచీదేవిని గురించి మనం ఒకళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈమె దేవేంద్రుని భార్య శచీదేవి. అయితే దేవేంద్రునికి ప్రకృతిని మొత్తం ఆయన కనుసన్నలలో ఆయన చేతిలో ఉంటది కదా. ఆ విధమైనటువంటి యొక్క దేవేంద్రుడు ఒక రాక్షసునితో యుద్ధం చేస్తూ పరాభవం పొందేటువంటి ఒక సమయం ఆసన్నమైతే చాలా భయంకరంగా యుద్ధం చేస్తారు. రాక్షసులు అంటే వాళ్ళ మూర్ఖత్వం ఉంటారు కానీ వాళ్ళు మహాప్రతిభాశాలు. రావణాసుడు కూడా రావణి కంటే కూడా గొప్ప. రావణాసుడు ఇంత పాండిత్యం ఉంది ఆయన, కానీ ఈ మూర్ఖత్వం వల్ల అవన్నీ బూడిదైపోయింది. అదేవిధంగా వాళ్ళకు వీరత్వం ఉంటది, శూరత్వం ఉంటది, జ్ఞానం ఉంటది, అన్నీ ఉంటాయి కానీ మూర్ఖత్వం ఒకటి ఉన్న వాళ్ళకి వరాలు ఒకటి. ఈ వరాలు ఏమంటే నేను ఎవరితో చావకూడదు, కింద చావకూడదు, ఆడోళ్లతో చావకూడదు, మొగోళ్లతో, పిచ్చి పిచ్చి వరాలన్నీ శంకరుడు భోళా శంకరుడితో తీసుకోవటం. ఎప్పుడైనా కూడా మనకి ఏం కాదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే విచ్చలవిడైపోతాం. ఆ విధంగా వరాలను తీసుకొని మూర్ఖత్వంగా అయిపోయింది. కానీ ఆ విధంగా ఇతడు కూడా దేవేంద్రుడు కూడా ప్రకృతిని ఎంత స్వాధీనం చేసుకొని ఆయన నడపగలిగేటువంటి ఒక సమర్థుడు. అటువంటి దేవేంద్రుడు ఒకసారి ఒక శత్రువుతో ఓడటానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు ఆమెకు శచీదేవికి చాలా బాధేస్తుంది. ప్రతి యుద్ధంలో కూడా ఏమైనా సహాయకురాలుగా ఉంటది. ఇప్పుడు ఆమెకు కూడా ఆమె వల్ల కూడా కాదు,
అప్పుడు దేవతల గురువైనటువంటి ఒక బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఇట్లా నా భర్త ఓడిపోయే ప్రమాదం ఉంది, నన్ను ఏం చేయమంటారు అంటే అప్పుడు అతడు బృహస్పతి గారు ఏం చేస్తారు, రక్ష అనేటువంటి ఒక పూజ చేసి ఆ ఒక కంకణం లాగా అనుకోరాదండి, ఆ రక్ష అనేదాన్ని శుచిగా శుభ్రంగా నిష్టగా పూజ చేసి ఆ దాన్ని అతడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రక్షాబంధం లాగా కట్టి మంగళహారతి ఇచ్చి పంపించు, విజయం తథ్యమని చెప్తాడు. అప్పుడు అతడు అదే విధంగా ఆమె ఆ రక్ష అనేటువంటి యొక్క అది చేసి ఆ కంకణాన్ని కట్టి మంగళహారతి ఇచ్చి పంపిస్తే అతడు విజయం సాధించుకొని వస్తాడు. అంటే ఇక్కడ ఆమె యొక్క బలం ఎంత ఉందో చూడండి. ఇప్పుడు అతను ఓడిపోతున్నాడు, నిరుత్సాహపడుతున్నాడు. ఒక పని చేసినప్పుడు ఆ పని కొనసాగుతున్నంత వరకు మాత్రమే పురుషుడు ధైర్యంగా ఉంటాడు. కొంచెం వెనక పట్టిందంటే ఇక తొందరగా చాలా తొందరగా మళ్ళీ ఇంకొకటి ఏంటి దీనికి అని ఆలోచించలేడు. అప్పుడు స్త్రీ అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆలోచన పర్రాలు కదా, ఆ విధంగా ఆలోచించి ఆమె దేవగురువుని అడగటం, ఆ విధంగా అతన్ని గెలిపించటం, ఈ విధంగా ఆమె పాలు పంచుకొని భర్త యొక్క విజయాన్ని ఆమె సిద్ధింపజేస్తుంది. ఇది బాగుందమ్మా. అంటే ఇలాగా చరిత్రకెక్కిన కథ ఇంకొకటి ఏమైనా పురాణాల్లో ఉందమ్మా? చాలా చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా మన హిందూ వివాహ వ్యవస్థలో వివాహం అయిన తర్వాత అరుంధతి అనే నక్షత్రాన్ని చూపిస్తారు. పెళ్ళి అయిపోగానే, పెళ్లి తతంగం అంతా అయిపోగానే మధ్యాహ్నం పెళ్ళైనా రాత్రి పెళ్ళైనా నక్షత్రాలు రాత్రి పుట్టినే కనిపిస్తాయని మనం అనుకుంటాం. ఎందుకంటే వెలుగు లేదు కాబట్టి. కానీ ఎప్పటికీ ఉంటాయి, రాత్రి పగలని వాటికేం లేదు, వెలుగు కనపడం అంతే. ఆ విధంగా ఇప్పుడు మన లైట్ వేస్తే కనిపిస్తుంది ఆ వెలుగు పగట్టుకుంటా అంతే. ఆ విధంగా అందుకని నక్షత్రం చూడమని అక్కడ కనపడకపోయినా అదొక సాంప్రదాయంగా చూపిస్తూ ఉంటాం. ఆ అరుంధతి యొక్క చరిత్ర కూడా చాలా గొప్పది. అంటే మన వ్యవస్థకే ఒక ఎప్పుడు కూడా ఎన్ని కాలాలు మన వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని, ఒక భార్య సతీ యొక్క ఆ సహచర్యం ఎంత ఉంటది అనేది ఆమె పాత్ర ద్వారా తెలుస్తుంది. అయితే సప్త ఋషులు ఉన్నారు, సప్త ఋషుల భార్యలు ఉన్నారు. కానీ అరుంధతి ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని ఒకదాన్ని చూపిస్తారు. వాళ్ళకి అసలు ఆ స్థానం కూడా లభించలేదు. సప్త ఋషులు ఉన్నారు నక్షత్రాలు, కానీ అరుంధతి ఒక్కటే అక్కడ భర్త పక్కకు స్థానం సంపాదించుకుంది ఆమె యొక్క పాతివ్రత్యం చేత. మిగిలిన వాళ్ళకి ఆ స్థానం దొరకలేదు. ఏ విధంగా అంటే అసలు ఈయన వశిష్ఠుడు చాలా గొప్ప నిష్ఠాగరిష్ఠుడు. అయినాక అతడు బ్రహ్మచర్య నుండి గార్హస్థ్యం అంటే వివాహం బ్రహ్మచర్యాన్ని వదిలిపోయి ఇంకా వివాహ ముందు తనకు తగినటువంటి ఒక వధువు కోసమని వెతుకుతూ ఉంటాడు. ఆ విధంగా వెతుకుతున్నప్పుడు మాలపల్లి అనే ఆ గ్రామంలో ప్రతి చోట తిరుగుతూ ఒక మాలపల్లి అనే గ్రామానికి వెళ్తాడు. ఈయన ఏ విధంగా పరీక్ష చేస్తున్నాడు తనకు తగ్గ వధువు కావాలని అంటే ఇసుకతోని వంట చేయాలని అంటాడు. ఇసుకతోటి నాకు వంట చేసి పెట్టాలి. ఇసుక ఉడుకుతుందా అమ్మా? ఉడకదు కదా. అయితే అందరు పిచ్చివాళ్ళలాగా చూస్తారు. ప్రతి గ్రామంలో ఇదే అడుగుతున్నాడు ఆయన. కొందరు నవ్వుతారు, కొందరు హేళన చేస్తారు, కొంతమంది ఆట పట్టిస్తారు, పరీక్ష పెట్టాలనుకున్నాడు. అనుకొని ఇసుకతోటి చేయాలన్నప్పుడు ఆ మాలపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ అరుంధతి నేను చేస్తా అంట. అప్పుడు ఆమె చూసి అందరు నవ్వుతారు, ఈమెకేదో పిచ్చి లేచినట్టుంది. ఆమె అగ్నిస్వరూపం ఆమెది. ఆమె చేసేస్తుంది, ఇసుకతోటి వంట చేసి పెడుతుంది. అప్పుడు అతను ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ వశిష్ఠుడు ఒకసారి అతడు వెళ్తూ ఆయన కమండలంలో నీళ్లు పోసి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని భార్యకి చెప్పేసి వెళ్తాడు. ఆమెకి చూపు మరల్చకుండా అదే చూస్తూ ఉంటది.
ఆ విధంగా ఉండేసరికి ఆ ఏకాగ్రతతోటి చూసేసరికి ఆ చూపుతోటి ఆ ధర్మజలం కాస్త ఘర్మజలంగా మారుతుంది. అంటే వేడిగా వేడి జలంగా అయిపోయి మొత్తం ఎక్కడ చూసినా వేడి, లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఆ వేడిని తట్టుకోలేకపోతారు ప్రజలు అంతా. వచ్చి ఆ త్రిమూర్తుల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటారు, ఇక్కడ లోకమంతా వేడిగా అయిపోయింది, ఏంటి అని. ఏంటి అంటే ఈమె దగ్గరకు వచ్చి అసలు విషయం ఇది, నీ చూపు మరల్చమని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరు వెళ్ళినా ఆమె చూపు మరల్చదు, అటే చూస్తూ ఉంటారు. అప్పుడు వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి వశిష్ఠుడిని తీసుకొచ్చిన తర్వాత వశిష్ఠుడు వచ్చినప్పుడు ఆమె చూపు మరల్చి అతని వైపు చూస్తారు. అప్పుడు చల్లబడిపోతారు. అంటే అంత గొప్ప పాతివ్రత్యం ఆమె. అందుకని ఆమెకు ఆ స్థానం దొరుకుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఊరికూరికనే ఏది జరగదు కదమ్మా. అరుంధతి నక్షత్రాన్ని చూస్తామని తెలుసు అందరికి. ఎందుకు చూస్తాము అరుంధతి నక్షత్రాన్ని? ఏదో ఒక గొప్పతనం లేనిది ఎవరికి ఏది జరగదు కదా. ఆ విధంగా ఆ అరుంధతి నక్షత్రంతో ఆమెకు ఆ సప్త ఋషులలో ఎవ్వరికి దక్కనటువంటి యొక్క సప్త ఋషుల పత్నులకు ఎవ్వరికి దొరకనటువంటి యొక్క స్థానాన్ని ఆమె ఆక్రమించుకుంది. అదే ఆమె యొక్క గొప్పతనం. అమ్మ, పురాణాల గురించి చెప్పారు. ఇప్పుడు మరి ఈ రామాయణంలో ఏమైనా ఒక 2 పాత్రల గురించి చెప్తారా, స్త్రీల గురించి? తప్పకుండా. రామాయణం అనేది అది అన్ని పురాణాలలో కూడా, అంటే ముఖ్యంగా సీతా వృత్తాంతం కదా అదంతా, ఒక స్త్రీ యొక్క వృత్తాంతంతో ఉంది. అసలు వాల్మీకి ఏమన్నాడంటే రామాయణ రామ అంటే రాముడు, ఇంకొకటి స్త్రీ అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి స్త్రీ యొక్క వృత్తాంతం అది. తను సీత చుట్టూ తిరుగుతుంటారు రామాయణం. అది ఎట్లా అంటే లోకానికి ఒక దివ్య సందేశాన్ని ఇచ్చేటువంటిది రామాయణం. అందులో ఏకపత్ని వ్రతులైనటువంటి యొక్క రాముల వారు ఉన్నారు, మళ్ళీ బహు భార్యలను తీసుకున్నటువంటి యొక్క దశరథుడు ఉన్నారు. అందులో రాక్షసుడు ఉన్నాడు, రావణాసురుడు, అంటే ప్రజలను కంటకం చేసేవాడు. అదే విధంగా ప్రజలను పాలించేటువంటి కన్నబిడ్డల్లాగా చూసుకునే రాముల వారు ఉన్నారు. అంటే ఈ విధంగా అన్ని కోణాలలో నుంచి శత్రుపక్షంలో ఉన్నటువంటి యొక్క మహిళలు కూడా నీతి చెప్పిన పాత్రలు ఉన్నాయి రామాయణంలో. సీత పాత్రనేమో చాలా ముఖ్యమైన పాత్ర. సీత చుట్టూరా రామాయణం తిరుగుతూ ఉంటది. సీత కాకుండా ఇంకా గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి. ఉదాహరణకి మండోదరి. మండోదరి అంటే రావణాసుని భార్య. చాలా సౌందర్యవంతురాలు, చాలా చాలా సౌందర్యవతి కాకుండా శీలవతి, గుణవతి. రావణాసురుడు ఆ విధంగా చేయటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. సీతను పరిహరించటం, ఆమె గొప్ప సాధ్వీమని రాముల వారి గొప్పతనం ఏందో ఆమెకు తెలుసు. నువ్వై అక్రమంగా అతను లేనప్పుడు ఆ మాయోపాయంతో గీత దాటమని తీసుకొచ్చి బంధించటం గొప్ప కాదు. ఆయన ఇంద్రజిత్తుని హతమార్చినటువంటి వాడు, మరీచి సుబాహులను హతమార్చినటువంటి వాడు. ఆయన తలుచుకుంటే మొత్తం 3 లోకాలను కూడా భస్మం చేసే శక్తి ఉంది ఆయనకు. ఆయన ఏకపత్ని వ్రతులే కాకుండా ఆయన బాణం ఒకసారి సంధిస్తే 3 లోకాలు కూడా గిరగిర తిరిగిపోయేంత వీరుడు ఆయన. అందుకని నువ్వు ఒక కుల స్త్రీని బంధించి పట్టుకొని రావద్దని అనేక సార్లు రావణాసురుడికి చెప్తాడు. సరే, అతను వింటడా వినకపోయిందా అనేది వినలేదనే తెలుసు మనకు. నీ వల్ల, నీ యొక్క మూర్ఖత్వం వల్ల, నీ యొక్క అజ్ఞానం వల్ల, నీ విజ్ఞానం అంతా, నువ్వు ఎన్నో పాండిత్యవంతులు, ఎన్నో పురాణాలు పాండిత్యాన్ని అంతా యజ్ఞయాగాదులు చేసి ఎన్ని చేసినావో అవన్నీ కూడా భ్రష్టు పెట్టిపోయినాయి. నీకే కాకుండా నీ కుటుంబానికే కాకుండా మొత్తం రాక్షస లోకానికి, లంకకే వినాశన కారుడవైనవు నువ్వు అని పదే 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 చెప్తారు. అయినా కూడా అతడు వినిపించుకోడు. ఆమెను బంధిస్తాడు, ఆమెను అశోకవనంలో నిర్బంధిస్తాడు. ఆ విధంగా చేసినప్పుడు తన వంతు కర్తవ్యంగా, అంటే ఈ పాత్రను బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, మగవాళ్ళు అవినీతి పరులైన, ఇప్పుడు నేటి కాలంలో చూసుకున్నా కొంతమంది లంచగొండలు ఉంటారు ఉద్యోగాలలో, భార్యలు వద్దని చెప్తారు. నేనైతే ప్రత్యక్షంగా చూస్తాను కొన్ని కుటుంబాలలో.
అట్లా సంపాదించుకొని రాకండి, మనకు మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు. మంచి చెడు మన- అయితే చెప్తారు ఆ మాట. అది అంటే అది ఇప్పుడు ఆమెనైతే రావణాసుని భార్య కాబట్టి రావణాసునికి సపోర్ట్ కదా. అయినప్పటికీ కూడా ఆమె ధర్మాన్ని వదలలేదు. భర్తకు హితవు చెప్పాల్సినటువంటి ఒక బాధ్యతగా ఆమె హితవు చెప్తూనే ఉంటాయి. అంటే ఆమె యొక్క గొప్పతనం అక్కడ ఆ మండోదరి పాత్ర చాలా విశిష్టమైనటువంటి ఒక పాత్ర. ఇంకా తర్వాత అదే విధంగా ఇప్పుడు కైకది కూడా అంతే, చాలా గొప్ప పాత్ర. అదే విధంగా మందర. అసలు కైకకు రాముల వారంటే చాలా ప్రేమ. ఆయన వాళ్ళకు జ్యేష్ఠపుత్రుడు కదా, ఆయన మాటను ఎంత అంటే అంత ప్రేమ. ఆయనకు పట్టాభిషేకం జరుగుతుందని కూడా చాలా ఆనందపడుతున్నాం. అయితే మందర ఒక దుష్టశక్తి. మందరని ఎవరు మంచి అని అనుకోలేము, కానీ ఆమెలో ఉన్నటువంటి ఒక చెడుకైనా కూడా తెలివి ఉండాలి కదా. ఇప్పుడు చెడు మంచి చెడు అనేది వేరు. ఆ చెడును కూడా ఆ విధంగా ఆమె గిరగిరగిర అరణ్యాన్ని ఆ అయోధ్యని అరణ్యంగా చేసేసింది చూడండి. అందుకని ఆమె గురించి ఇక్కడ చర్చించుకోవడం. ఆమె ఏదో గొప్ప నీతివంతురాలని కాదు, నీతివంతురాలు అయినా కాకపోయినా కైకేయి తెల్లారితే రాముల వారి పట్టాభిషేకం అని అన్ని అయోధ్య నిండా ఉత్సాహంతో వాళ్ళన్ని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు కైక వచ్చి పడుకున్న ఆమెను, మందర వచ్చి కైకను అడుగుతుంది, రాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది అని. ఆమె వెంటనే ఒక నగ తీసిస్తుంది అన్నట్టు ఆమెకు, మందరకిచ్చి ఇది రాముల వారికి అలంకరించు అంటారు. అంటే అప్పటి వరకు కూడా ఆమె మనసులో ఏది లేదు, దురుద్దేశం లేదు. ఆమె నవ్వుతుంది, ఘటాట్టహాసం చేసి పిచ్చిదానా, నీ భరతుడు నీ కొడుకు, భరతుడు రాజ్యం పట్టాభిషేకం చేస్తే నీకు సంతోషం, నీ సవతి కొడుకు రాజైనప్పుడు నీ కొడుకు చేతులు మలుచుకొని బానిసలా ఉండాల్సిందే. సీతాదేవి పట్టమహిషి అవుతుంది, కౌసల్య రాజుగారి తల్లి అవుతుంది. నువ్వేం చేస్తావు? చేతులు ముడుచుకొని వాళ్ళకి దాసిగా ఉండాలి అని ఒక్క బాణం వేస్తుంది. వేసినప్పుడు కూడా ఆమె మారదు వెంటనే. అవును కదా, ఆయన జ్యేష్ఠపుత్రుడు, ఆయనకు అర్హత ఉంది కదా, ఆయనే కదా చేయాల్సింది. మా రాముడు అంటే నాకు భరతుడు ఒకటి, రాముడు ఒకట. నాకు రాముడి తర్వాతనే భరతుడు అంటదా, నాకు పెద్ద కొడుకు తర్వాతనే చిన్న కొడుకు అని. ఇంత ఐక్యత కదా వాళ్ళ కుటుంబంలో. అలాంటప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు దశరథుని? ఆ ముసలాడిని ఎందుకు చేసుకున్నావు నువ్వు? అసలు నీ వయసు ఎక్కడ, అతని వయసు ఎక్కడ? కనీసం నీకు రాజ్యం కూడా లేదు, ఏ సుఖాలు లేవు, రాజ్యం కూడా లేదు. మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఇంకా నీకు ఇప్పుడు ఈ అవకాశం ఇంకెప్పుడు రాదు. రాముడు ఇప్పుడు రాజు అవుతాడు, తర్వాత అతని కొడుకు అవుతాడు, తర్వాత అతని పౌత్రుడు అవుతాడు. ఇంకా నీ వరకు ఏమి లేదు. భరతునికి ఏం లేదు, నీకేం లేదు, భరతుని పుత్రులకి ఏం లేదు. మీరు ఇదే కొనసాగుతుంది, అతని అదే కొనసాగుతుంది అని అనేసరికి ఆమె చాలా ఏ విధంగా ఆపాలి మరి? ఆమెకంతా అయోమయమనిపిస్తుంది. ఎందుకు పిచ్చిదారా, ఎందుకు ఆపలేవు నువ్వు? ఆపొచ్చు. దశరథుడు నీకు 3 వరాలు ఇచ్చింది కదా, నీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటా అన్నావు కదా, ఇప్పుడు కూడా ఉపయోగించుకోలేదు కదా, ఇప్పుడు ఇదే సమయం. ఈ సమయం అనేది నువ్వు ఉపయోగించుకుంటే నీ కొడుకు మంచి బ్రహ్మాండంగా అయోధ్యను పరిపాలించేటువంటి ఒక రాజాది రాజైతాడు, నువ్వు పట్ట మహిషి అవుతావు, ఇంత బాగా నువ్వు రాజ్యాధికారాన్ని పొందొచ్చు. అయితే అక్కడ అంటే మరి రాములను ఏం చేద్దామని అంటే, రాముడిని పంపించేసే. ఇంకో కోరిక ఏంది? 14 ఏళ్ళు 15 ఏళ్ళు వనవాసానికి కొమ్మను. ఇక్కడ ఏంటంటే ఒక చెప్పుడు మాట ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది పక్కన పెడితే, ఎంత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళైనా కూడా ఆ మాటకి అయిపోతారు కదా. అంతే చెప్పుడు మాటలు కదా. ఇప్పుడు మనం ఇంతకు ముందు సామెతలు అనుకున్నట్టు చెప్పుడు మాటలు చేటు అంటాం కదా, అది కరెక్ట్. అది మనం నిన్న మాట కంటే చెప్పుడు మాట తీయగా ఉండే విలువ బరువే. అందుకని మనం ఎప్పుడైనా నిజంగా విజ్ఞానవంతులైతే ఏదైనా వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు వెంటనే కట్ చేసి పడేయాలి.
అంటే ఆ మందర అనేవాడు లేకపోతే ఆ. రామాయణమే లేదన్నా లేకపోతే చెప్పేదాన్ని అంటే బట్టి ఎంత మంచి వాళ్ళకైనా కూడా అది కొంత ఎఫెక్ట్ అయిపోతుంది. అంతే నాటుకుంటది. ఇప్పుడు కైకేయి చాలా మంచిది. కౌసల్యకి ఎంత ప్రేమ ఉందో కైకేయికి అంతే ప్రేమ ఉంది రాముల వారి మీద. జ్యేష్ఠ పుత్రుడనే కుటుంబంలో మొట్టమొదటి పిల్లవాడి మీద అందరికి ప్రేమ ఉంటుంది. మొట్టమొదటి పిల్లగాడి మీద చాలా అందరి కుటుంబీకులకు మేనమామలకు అందరికి ఎవరికైనా ఆ స్థానం మళ్ళీ ఇంకా ఎంతమంది ఉన్నా కూడా రాదు. అలాంటి రాముని మీద పాపం అంత ప్రేమ గల ఆమెను మొత్తం మార్చేసి అప్పుడు ఆమెకు నిజమే అనిపించి ఇక వెంటనే అలక పంపు ఎక్కి పాపం దశరథుని ఆ విధంగా చేసేస్తాడు. మొత్తం ఆయన అంతం చేసేస్తాడు. అంటే ఈ ఒక్క మాటతోని అల్ల కల్లోలం అయిపోతా చూసిందా. అయోధ్య పట్టణం అంతా అరణ్యంగా మార్చేసింది. అంటే చెడైపోయినా కూడా అక్కడ కనుక శకుడు మాయాజూదంతో మొత్తం భారత యుద్ధానికి ఎట్లా సిద్ధం చేసిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి. మరి నిజంగానే ఏమైనా బాగుపడ్డారా అంటే భరతుడైతే ఎప్పుడు రాజ్యాన్ని పట్టాభిషేకం చేసుకోలేదు. ఆయన సింహాసనాన్ని అలంకరించలేదు. ఆయన పాదరక్షలు రాముల వారి పాదరక్షలు తెచ్చి సింహాసనం మీద పెట్టి ఆ అడవిలో ఆయన ఏ విధంగా కందమూలాలు తింటూ ఉన్నాడో ఈయన కూడా కిందనే పడుకునేవాడు భరతుడు. ఆ 14 ఏళ్ళు కూడా పేరుకే ఆయన అయోధ్యలో ఉన్నాడు కానీ మొత్తం వనవాసాన్ని అనుభవించింది అన్నగారితో. అన్నగా మళ్ళీ తర్వాత రాముల ప్రత్యక్షంగా అయితే మనం లక్ష్మణుని చూస్తాం కానీ లేడు కదా. లక్ష్మణుడు రాముడితో ప్రత్యక్షంగా అడవుల పాలై ఉన్నాడు మనకి తెలిసిన కథ. కాకపోతే ఇక్కడ భరతుడు వచ్చి సేమ్ అదే వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు తను కూడా అదే అనుభవించేసింది. అదే అనుభవించి తనకు మార్గంలోనే వెళ్ళాడు. ఆయన పాదరక్షలు నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వస్తాడు. అప్పుడు ఆయనకు తెలియదు కదా మేనమామ ఇంటికి వెళ్తాడు. అప్పుడు భరతుడు ఉండడు. అన్నది పట్టాభిషేకం అని వస్తాడు. పాపం వచ్చిన అతన్ని ఇవన్నీ చూసేసరికి ఎవరిని ఏమీ అనలేకపోయింది. అలాంటప్పుడు ఇక అన్ని అర్థం చేసుకొని తల్లిదే ఇదంతా అని తెలుసుకొని తల్లిని బాగా నిందించి ఆ విధంగా చెప్పులు నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వచ్చి ఆ సింహాసనం మీద పెట్టి తన కిందనే పడుకుంటాడు. కందమూలాలే తింటాడు. ఆ రాజుగా ఎప్పుడు ఆయన వ్యవహరించలేదు. ఒక్కరోజు కూడా ఆయన మళ్ళీ రాముల వారి అరణ్యవాసం అయిపోయినాక తర్వాతనే మళ్ళీ ఆయన పట్టాభిషేకం రాముల వారికే జరిగింది. అంటే దుష్ట పాత్రలే అయిండొచ్చు కానీ ఆ తెలివితేటలు అమోఘం కదా. ఒక రాజ్యాన్ని అంత గొప్ప రాజ్యాన్ని అంతవరకు ఒక క్రమంలో నడుస్తున్నది కూడా బ్రేక్ చేయడం అనేది యుక్తితో తారు మార్చేసి ఇక్కడ చెప్పుడు మాటలు చేయటం తెలియటమే కాకుండా ఒక మంచి మనసు ఏ విధంగా మారుతుంది అనేది. ఇంకొకటి అసలు ఎందుకు మందరికి ఎంత కోపం అంటే ఆమె చిన్నప్పుడు ఏదో వనంలో ఏదో తప్పుడు పని చేసినప్పుడు రాముల వారు దండిస్తాడట. ఆ చిన్నతనంలో ఉన్న కోపాన్ని పెట్టుకుని ఆమె ఇతడు రాజు కావద్దు అని భీష్మించు. చెడ్డ వాళ్ళు మూర్ఖులు ఏంటంటే ఎన్ని రోజులైనా కూడా వాళ్ళలో పెంచుకుంటూ ఉంటారు. అది అజ్ఞానులే. జ్ఞానులు ఎప్పుడు అట్లా పగను పెంచుకోరు. అప్పటికప్పటికి క్షమిస్తారు. ఏదైనా జరిగినప్పుడు కూడా జ్ఞానం ఉన్న మనిషి ఎప్పుడు దాన్నే పట్టుకుని వెళ్ళాడు. ఆ నిమిషంలో బాధపడతాడు కావచ్చు, ఆ నిమిషంలో పోట్లాట పెట్టుకుంటాడు కావచ్చు, ఆ నిమిషంలో అతనికి వ్యతిరేకత చూపిస్తాడు కావచ్చు. ఆయన మరుక్షణలే వాళ్ళు అనిపించు వాళ్ళ మాటలేంటి అని అనుకుంటారు. అది జ్ఞానం. ఇక అదే పట్టుకొని లైఫ్ మొత్తం తనకు నష్టమైనా ఎదుటివానికి నష్టమైనా చుట్టూ అందరికి నష్టమైనా నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని ఇప్పుడు చూస్తున్నావా సామెతలు వస్తూనే ఉన్నాయి మనం. ఆ విధంగా ఉండటం అనేది అది మంచి అయితే ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు శకుని మాట చూసినా అంతే కదా. ఆయన జూదం ఆడి ఆ పావులను మార్చి అవన్నీ అయినప్పుడు భారత యుద్ధానికి కారకుడైండు. కౌరవ వంశమత నాశనం అయిపోయింది. ఇక్కడ మందర చేపట్టి కూడా ఏం సుఖపట్టదు. కైకేయికి సుఖం లేదు. భర్తను పోగొట్టుకుంది. రాజ్యం వల్ల కల్లోలమైంది. కౌసల్య మనసును బాధ పెట్టింది. పాపం శ్రీరాముల వారిని ఆయనతో పాటు లక్ష్మణుని వనవాసానికి పంపించింది. ఎంతో సుకుమారమైనటువంటి సీత భర్తతో పాటుగా ఆమె అష్ట కష్టాలు పడింది. ఇవన్నీ కూడా ఒక చెడుతో ఇవన్నీ చెడే జరిగినాయి. అయినా కూడా ఆమె రాజనీతి దురంధరతను మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇట్లా మనకు సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే చాలా గొప్ప చరిత్రలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మనం తప్పకుండా చెప్పు. అంటే స్వతహాగా ఇప్పుడు మందర వచ్చేటప్పటికి ఆ చిన్నప్పుడు ఆ ఒక్క చిన్న ఇది జరగకపోతే అసలు ఇది జరిగేది కాదంటారా? కాదు.
కాదు. అదే ఈ మూర్ఖురాలు ఆమె చెడు ప్రవృత్తి. అది ఆ చెడు ప్రవృత్తిని మనకు తెలుస్తుంది. అంటే చెడ్డవాడు ఎట్లా ఉంటాడు, ఎప్పుడైనా కూడా ఆ ఒక చెడును ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకొని లైఫ్ లాంగ్ దాన్నే పట్టుకొని అన్ని రకాల నష్టపోయి దాంతో ఎవరు లాభం చెందరండి. ఆ మూర్ఖత్వంతో మనిషి ఎప్పుడు లాభం, తను బాగుపడడు, ఇంకెవరు బాగుపడలేరు. దానికి అప్పటికప్పటికి సపరేట్. ఇప్పుడు మీరున్నట్టు నేనున్నట్టు మీరు ఉండరు. అది దానిలో కాంప్రమైజ్ ఉండాలి తప్పకుండా. జీవితంలో ఎప్పుడు రాజీ పట్టమని ఏదో మనం తక్కువ అని కూడా కాదు. అక్కడ అదే పగ పెంచుకొని ఎన్ని నష్టాలు జరిగినా నేనన్న మాట చెల్లాలంటే ఇంకా అది మూర్ఖత్వం, అది జ్ఞానం అయితే కాదు. మనకు ఉన్న జంతువులకు తేడా లేదు, అంతే కదా. ఇప్పుడు కుక్క ఉంది, ఏదో అక్కడ పడేస్తుంటే దాన్ని తినడానికి వస్తుంది, రాయి తీసుకొని వేసేస్తాం, పోతుంది, మళ్ళీ మన ఆయనకి మళ్ళీ వస్తుంది. ఇంకా అదే 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 పట్టుకొని, అది పాపం దానికి ఆకలి కోసం వచ్చింది, అది మనం కూడా అదే పట్టుకొని ఉంటే మనకు అదే. కాబట్టి ఆ విధంగా మందర చేపట్టి మొత్తం అయోధ్య అంటే రామాయణం లేకపో ఒక విధంగా అంటే రామాయణమైనా పురాణాలైనా ఏదైనా గానీ ఇలాంటి మంచి చెడులు మనం తెలుసుకోవడానికి వచ్చినవే కదమ్మా. అంతే, సీతా చరిత్ర అంటారు. అందుకే రామాయణాన్ని రామ అంటే రాముడు, అంతేకాకుండా రమణి అనే అర్థం ఉంది, స్త్రీ అనే అర్థం. అందుకని సీతా చరిత్ర అని కూడా వాల్మీకి చెప్పింది, మనమంటాం కాదు, ఆయనని చెప్పింది. కాబట్టి ఆ సీతా చరిత్ర అనొచ్చు. అంతే, ఎక్కువ బాగా రాముడి కంటే ఎక్కువ సీత చుట్టూ తిరిగి, అంతే కదమ్మా. ఆమె ఎప్పుడు అడవులలోనే కదా పాపం. లవకుశులు జన్మించింది కుటీరాల్లోనే. అప్పుడు ఆ నెపంతో ఎవరో ఏదో అన్నారని అట్లా పంపించేసిండు. ఆ తనతో పాటు అరణ్యవాసానికి తీసుకెళ్ళిండు 14 ఏళ్ళు. ఆమె ఎన్నడూ సుఖపడింది? ఆమె అయోధ్యలో ఎప్పుడు రాణిగా ఉంది? లేదు. కాబట్టి అసలు సీతా చరిత్ర అనేది అంత గొప్ప కావ్యం, అదొక ఆదర్శం. ఆమెలాగా మనం బానిసలాగా ఉండాలా అని ఇది వద్దు. నేను ఎన్నిసార్లు మరీ 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 చెప్పినా దాన్ని మనం పాజిటివ్గా, అంటే పాజిటివ్గా తీసుకోవటము అంటే మనం బానిసత్వం అని ఎంకరేజ్ చేయటం కాదు. అవసరమైనప్పుడు తప్పకుండా ఎదురు తిరగాలి. మనకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని మనము ఒక ధర్మపరంగా ధర్మాన్ని మర్చిపోవద్దు. ఎదుటి వాళ్ళు అధర్మంగా ఉన్నారని మనం కూడా అధర్మం చేస్తామంటే, పక్క వాళ్ళు లంచం తీసుకుంటున్నా నేను కూడా తీసుకుంటా, వాడు 50 లక్షలు తీసుకుంటా నేను 10 లక్షలు తీసుకుంటా అంటే, నువ్వు 10 పైసలు తీసుకున్నా వాడు నువ్వు సమానం. వాడు 50 లక్షలు తీసుకున్నాను, 10 రూపాయలు తీసుకున్నా, చేసింది తప్పు పని. కాబట్టి మనకు జరిగినటువంటి యొక్క అన్యాయాన్ని ధర్మ పోరాటంతో మాత్రమే సాధించాలనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాముల వారి తల్లి కౌసల్య గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తి, మనము కౌసల్య సుప్రజా రామ అని అదొక సుప్రభాతంలోనే ఉంది కదా. అంటే కౌసల్య ఏంటంటే ఆమెను ప్రేమ వివాహం, దశరథుడు ప్రేమించి వివాహం చేసుకుంటారు. అయినాక పుత్రకామేష్టి యజ్ఞం వల్ల శ్రీరాముల వారు జన్మిస్తాడు. అయితే చాలా అపురూపంగా చాలా ప్రేమగా పెంచుకుంటారు. అలాంటి రాముల వారికి పట్టాభిషేకం క్యాన్సిల్ అయిపోయింది అన్నప్పుడు కూడా ఆమె పాపం ఎవరిని బాధపడటం సహజం, కానీ ఎవరిని నిందించలేదు. కైకను ఒక మాట కూడా అనలేదు, ఒక మాట అనలేదు. ఎవరైతే ఏముందని అన్నది ఆమె ఎంత గొప్పతనం చూడండి. నాకు రాముడే ఒకటే, భరతుడు ఒకటే, ఎవరికైనా నాకు సంతోషమే, కానీ రాముడిని అడవికి పంపించిందంటే బాధపడ్డాడు. ఎందుకంటే సీతాదేవి అంటే ఆమె చాలా ఇష్టం. సీతతో ఆమెను ఆపలేకపోయింది సీతాదేవి. నేను తప్పకుండా వెళ్తా అన్నదాం. అత్తగారిగా ఆమె ఆజ్ఞించలేకపోయింది, భర్తను వదిలేసి ఇక్కడ ఉండు అని చెప్పలేదు కదా. ఎందుకంటే ఆమె సుకుమారత్వంతో ఆమె అడవికి వెళ్ళలేదనుకొని ఆపుదాం అనుకొని కూడా ఆమె ఉండదనుకుంది, పంపించేసింది. ఆ వియోగం ఆమెను చాలా బాధించింది. ఎప్పుడైతే భర్త మరణించిండో దశరథుడు, అప్పుడు మాత్రం ఆమె కైకను బాగా నిందించింది. నీ వల్ల నా కొడుకు రాజ్యం పోయింది అనలే, నా కొడుకు అడవికి పోయింది అని అనలే, నీ వల్ల మనము భర్తను పోగొట్టుకున్నామని. అప్పుడు మాత్రం ఆమె అది అందరికీ ఉమ్మడిగా నష్టం జరిగింది కాబట్టి అప్పుడు నిందించి. ఆమె కౌసల్య పాత్ర కూడా చాలా గొప్పది. అంటే ఆమె ప్రేమ మూర్తి. ఇప్పుడు రాముల వారిని ఆమె ఎప్పుడైతే ఆమె ఇక్కడ ఉంది కానీ ఆమె సంపూర్ణ ఆయుష్గా మళ్ళీ వచ్చి అతడు పట్టాభిషేకం అయినాక కూడా బతుకుతుంది కౌసల్య.
ఆమె ఎందుకు బతికింది అంటే అన్ని రోజులు ఆమె యొక్క సంకల్ప బలంతో. ఆమెకు రెండో ఆలోచన లేదు, తన కొడుకు కోడలు వాళ్ళ క్షేమం. వాళ్ళు ఎక్కడున్న అడవులో ఉన్నా కూడా ప్రతి నిమిషం వాళ్ళ యోగ సమాచారాలన్నీ తెలుసుకునేదా. ఆ విధంగా కన్న తల్లి పాత్ర ఇక్కడ. అంతేకాకుండా స్వార్థం లేని నిస్వార్థురాలు. నా కొడుకు పట్టాభిషేకం కాకుండా చేసినామని ఒక ఎన్ని రోజులు గొడవైనా పెట్టుకోవచ్చు, కానీ ఒక్క పల్లెత్తు మాట కూడా ఆమె కైకర్ నిందించినట్టు లేదు. అంతేకాకుండా ఆ అడవికి పంపించినప్పుడు రెండో కోరికతో కూడా భర్తను నిందించలేదు. నువ్వు అట్లాంటి కోరికలు ఎందుకు కోరుకున్నావని ఆమెను నిందించలేదు, నువ్వు అట్లాంటి వరాలు ఎందుకు ఇచ్చినావని అతన్ని అనలేదు. కానీ భర్త చనిపోయినప్పుడు మాత్రం ఆమె చాలా బాధపడ్డది. అప్పుడు కైకను నువ్వు చాలా తొందరపడ్డావు, నీ వల్ల భర్త చనిపోవటం చాలా అందరి దురదృష్టం అని నిందించారు. అందుకని ఇక్కడ కౌసల్య పాత్ర కూడా చాలా గొప్ప. ఇలాంటివి ఎన్నెన్నో పాత్రలు ఉన్నాయమ్మా. మనం సందర్భానుసారంగా తెలుసుకుంటే నిజమేనేమో అని, అవి నిజమా అబద్ధమా అని మళ్ళీ తర్కం వద్దు. ఆ తర్కం లేకుండా అవి కొన్ని పాత్రల గురించి వాళ్ళ యొక్క విశేషాన్ని గురించి తెలుసుకున్నప్పుడు స్త్రీ జాత అభ్యుదయ పదంలో పోవటానికి ఎప్పుడు ఏ ఆలోచన వల్ల మనకు చెడు జరుగుతుంది కుటుంబాలలో గాని సమాజంలో గాని, స్త్రీ ఆలోచన ఎంత ప్రమాదకరమైనవి, అదేవిధంగా ఎంత గొప్పవి, ఏవి అనుసరించాలి ఏవి అనుసరించకూడదు అని సమయానుకూలంగా మనకు మనం పరీక్షించుకునేటువంటివే ఈ పురాణాలు. అంటే పురాణాల్లో గాని రామాయణంలో గాని స్త్రీ పాత్రలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఈ కథలన్నీ కూడా మంచైనా చెడైనా కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ కొన్ని కొలమానాలు గుర్తుపెట్టుకోవాలంటే, చెడంటే ఏం జరిగింది, మంచి అంటే ఏం జరిగింది, అసలు రామాయణం అంటే ఎక్కడి వరకు నడిచింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించాలని చాలా గొప్పగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. నమస్తే. రామాయణంలోని స్త్రీల గురించి ఎంత చక్కగా వివరించారు మనకి వేముగంటి శృతిమతి గారు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.